అదే వచ్చి మన మీద కేసులు ఆంధ్రప్రదేశ్కి నమోదు వచ్చి చేయలేరు. నేను ఎక్కడున్నానో వాళ్ళు పట్టుకోలేరు. అసలు నేను ఎక్కడున్నానో తెలిసినా మళ్ళీ ఇండియాకి నన్ను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే ఇది మనకి ఎప్పుడైతే మనం సీరియస్ కేసులు అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది ఉంటదండి. ఇప్పుడు టెర్రరిస్టులు గాని, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసి అబ్స్కాండ్ అయిన వాళ్ళు గాని, ఇలా వేరే వేరే పెద్ద కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్న వాళ్ళకేంటంటే, మనం కోర్ట్‌లో పర్మిషన్స్ పెట్టుకొని ఎంబసీతో మాట్లాడుకొని, ఆ దేశం ఎంబసీతో మాట్లాడుకొని, అక్కడ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చే ప్రాసెస్ అయితే ఉంటది. గానీ ఇది ఈయన ఓన్లీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈయన అయితే ఇప్పటికప్పుడు ఇండియా రావాల్సిందే, భారతదేశస్తుడే, ఇండియన్ పాస్‌పోర్ట్ సో ఎప్పుడొచ్చినా సరే కంప్లెయింట్ అనేది ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మన రీసెంట్‌గా మనం చూస్తే ఈ ఐబొమ్మ రవి అనే అతను ఆయన ఫారెన్‌లో ఉన్నంత కాలం ఆయన ఎన్నెన్నో చేశారు. ఎన్నెన్నో సైబర్ క్రైమ్‌లు చేశారు. కానీ ఇండియాకి రాగానే ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేశారు. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ అలా ఉంటది. ఎయిర్‌పోర్ట్‌కి రాగానే పాస్‌పోర్ట్ స్టాంపింగ్ అవ్వగానే వాళ్ళ దగ్గరున్న డిపార్ట్‌మెంట్‌కి గాని, ఆ పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు గాని అప్డేట్ వస్తది. ఇమ్మీడియేట్‌గా ఆళ్ళు అరెస్ట్ చేస్తారు. సో, ఆ రకంగా ఎప్పుడన్నా వస్తారు ఖచ్చితంగా. ఆళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. ఆయన ఎక్కడికి పోడు. ఇండియాకి రాగానే వచ్చాడుగా